సరదాగా కాసేపు నవ్వేసుకునే ఫన్నీ స్టోరీ అండి. ఫన్నీ అండ్ కామెడీ. భార్య మజాకా అనే స్టోరీలోకి వెళ్దామా మరి? కొత్తగా పెళ్ళైన జంట తమ భవిష్యత్ ప్రణాళికలు చర్చించుకుంటున్నారు. భర్త: డియర్, పెళ్ళైనంత మాత్రాన స్నేహాలు, స్వతంత్రం వదులుకోనక్కర్లేదని నా అభిప్రాయం. నువ్వేమంటావ్ అని భర్త భార్యను అడుగుతాడు. అప్పుడు భార్య: నిజమే, మీరు అన్నదానికి నేను ఒప్పుకుంటున్నాను అంటది భార్య. అప్పుడు భర్త: అయితే ఒక పని చేద్దాం, పండగలన్నీ కలిసి చేసుకుంటాం కదా, పుట్టినరోజు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుందామా అని భర్త చాలా హ్యాపీగా ఉత్సాహంగా అడిగాడు భార్యని. భార్య: సరే, కానీ పెళ్లి రోజు వారంతపు దినాలు, సెలవు దినాలు కలిసే ఉండాలి, పనులు కూడా కలిసిమెలిసి చేసుకోవాలి షరతులు పెట్టింది భార్య. ఏమని పెట్టింది? పెళ్లి రోజు వారంతపు దినాలు అంటే ఎండ్ ఆఫ్ వీకెండ్స్ అండ్ హాలిడేస్ మాత్రం ఇద్దరు కలిసే ఉండాలి అనేసి భార్య షరతు పెట్టింది. పనులు కూడా కలిసిమెలిసి చేసుకోవాలి అనేసి భార్య పెట్టింది. నెక్స్ట్, భార్య మజాకా. తనన్న మాటకి ఒప్పుకుందన్న సంబరంలో అన్నిటికీ ఓకే చెప్పేశాడు భర్త. పాపం పిచ్చోడు. ముందు అతని పుట్టినరోజు వచ్చింది. సంతోషంగా చెప్పాడు. ఈ రోజంతా సెలవు పెట్టి స్నేహితులతో గడుపుతానని, ఇంటికి కూడా ఆలస్యంగా వస్తానని భార్యకి చెప్పాడు భర్త. భార్య: సరే, మీ స్నేహితులతో హాయిగా గడపండి, నేను మీకోసమే సెలవు పెట్టాను. నాకు తోచదు కదా, నా కాలేజ్ మేట్ ఈ ఊరు వచ్చాడు, తను నన్ను భోజనానికి రమ్మన్నాడు. మరి మేమిద్దరం ఈరోజు బయటికి వెళ్తాం, ఎందుకైనా మంచిది తాళాలు పట్టుకెళ్ళండి అనని భార్య భర్తకి చెప్తుంది. ఆ మాటతో భర్త ఉత్సాహం చప్పున చల్లారిపోయింది. సో తన ఎంజాయ్మెంట్ అంతా భార్య అనేసరికి చప్పున తన చల్లారిపోయింది. భర్త: అబ్బే, ఊరికే అన్నానోయ్, నువ్వేమంటావోనని అన్నాను అంటాడు. నిజానికి ఈరోజు నా ప్లాన్ అంతా నీతోనే, రెడీ అవ్వు అని చెప్పి భర్త బాత్రూంలోకి దూరాడు. భార్య పాపం ముసిముసిగా నవ్వుకుంటూ తను రెడీ అవ్వడానికి లేచింది. భార్య మజాకా కదండి, అలా ఉండాలి భార్య అంటే. ఎలా ఉంది మీకు ఈ స్టోరీ? నచ్చిందా? నచ్చితే మరి లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే మీకు న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అదేవిధంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో పిల్లలకి బెడ్ టైమ్ స్టోరీస్, పెద్దలకి సరదాగా కాసేపు నవ్వుకోవడానికి మరిన్ని ఫన్నీ జోక్స్ అవైలబుల్లో ఉన్నాయి. ప్లేలిస్ట్లో రామాయణం, శివపురాణం కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఆల్ ఎపిసోడ్స్ అవైలబుల్లో ఉన్నాయండి. మీరు విని మీకు ఆ దేవుడు మంచి చేస్తాడని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన ఛానల్లో మంచి మంచి నవలలు కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి. పెద్దలకి టైంపాస్కి మీరు ఛానల్ వింటూ, ఆడియో నవలలు కాబట్టి మీరు వింటూ హాయిగా వినవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఎలాంటి స్టోరీస్ కావాలో మీరు కమెంట్ రూపంలో తెలియజేస్తే నాకు కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది అలాంటి స్టోరీస్ పెట్టడానికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.